క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు ఇక దేవుడు ఇప్పుడు కనబడటం కుదరదుగా. నీకు కావలసినటువంటి సూచనలన్నీ, ఉపదేశాలన్నీ దేవుడు తన వాక్యంలో దాచిపెట్టాడు. ఈ ఉపదేశాన్ని అనుసరించి నీవు నడవాలి. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉపదేశాన్ని అనుసరించి నువ్వు నడవాలి. ఇదే అల్టిమేట్ గోల్. దేవా నువ్వు నాకు చెప్పలేదు, నాకు కల్లో కనబడలేదంటే కుదరదు. ఒకవేళ దేవుడు కల్లో కనబడి నేను 90% ఇమ్మనే వద్దు నువ్వు. హలో, అర్థమైందా మీకు? కల్లో కనబడి ఒరే నేను నిన్ను ప్రేరేపిస్తున్నాను, నీకు 100 రూపాయలు వస్తున్నాయి కాబట్టి 10 రూపాయలు నువ్వు ఉంచుకుని 90 రూపాయలు ఇచ్చానడం కల్లోని అసలు ఏనొద్దు. ఎందుకో తెలుసా? అది వాక్యానుసారమైంది కాదు. దేవునికి స్తోత్రం. 100లో 10 రూపాయలు నువ్వు దేవుని, 90 రూపాయలు నువ్వు వాడుకోవాలి. నీ అవసరాలకు మిగిలి ఇంకా ఏమైనా మిగిలితే అప్పుడు దేవుని పరిచయం మిగతా వాటి కోసం వాడాలి. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అన్నాడు వాక్యోపదేశము పొందేవాడట. వాక్యోపదేశం పొందేవాడు బోధించేవానికి ఏం చేయాలి? మంచి పదార్థములన్నిటిలోనూ భాగం ఇయ్యవలెను. అక్కడ అన్నాడు మోసపోకండి. దేవుడు వెక్కిరింపబడడు. ఎలాగా? దేవుడు వెక్కిరింపబడడు. ఏమవుద్ది మరి అక్కడ? మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మీరు చాలామంది ఉన్నారు కదా, ఇక్కడ ఎవరైనా సరే మీరు చిన్నప్పటి నుంచి చాలా మొక్కలు పాతుంటారు. మీరు ఎప్పుడైనా ఒక కొబ్బరి మొక్క పాతే మీ కొబ్బరి మొక్కలు ఏమైనా మామిడికాయలు కాసాయా? చెప్పండి ఎవరికైనా. కాసాయా? కొబ్బరి మొక్క పాతే మామిడికాయలు కాసాయా అన్నాను. అనుమానంగా చెప్తున్నారు. కాసేకేనా? కాయలేదు కదా. పోని మామిడి చెట్టు మామిడి చెట్టు పెంచితే నేరేడుకాయలు కానీ కాసాయా? ఎందుకు కాయట్లేదు? నువ్వు ఏది విత్తితే అదే పంట వస్తుంది. దేవునికి స్తోత్రం. మీరు వరి నాటితే కానీ గోధుమలని కోతున్నారేటి? కోయట్లేదు కదా. అదే అంటున్నాడు, నువ్వు ఏది విత్తితే అదే కోస్తావు. ఎవడు వెక్కిరింపబడ్డట? చెప్పట్లేదు. దేవుడు వెక్కిరింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. దేవుడు వెక్కిరింపబడటం అంటే ఎప్పుడు వెక్కిరింపబడతాడు? నేను ప్రగల్భాలు పలికి నేనంతా ఇంత అన్న తర్వాత నా సిస్టమ్ అంతా సెపరేట్గా ఉంటే, డిఫరెంట్గా ఉంటే అప్పుడు చూసిన ఏమంటారు? ఏదో కౌలు చెప్పు, అంతని చెప్పు, ఇంతని చెప్పు, ఇంతకే చూస్తే నీ దగ్గర ఏమీ లేదు, ఇంట్లో తినడానికి తిండి లేదు కానీ మీసాలకి చెప్పంగి నూనె అని నానా బాధలు అంట, నానా మాటలు అంట. ఇప్పుడు ఏం చేయబడుతున్నాడు? వీడు వెక్కిరించబడుతున్నాడు. కానీ ఇలా వెక్కిరింపబడడానికి దేవుడు శక్తిహీనుడు కాదు. మనుషుడు ఏది విత్తితే అదే పంట కోస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు వెక్కిరింపబడ్డాడు. నీ బోధకుడికి నువ్వు ఏది ఇచ్చావో అదే పంట కోస్తావు. నీ బోధకుడు నువ్వు ఎలా చూసావో నువ్వు అలాగే దేవుని చేత తీర్చిదిద్దబడతావు. నీ సేవకు నువ్వు ఎలాంటి విలువ ఇచ్చావో దేవుడు నీకు అలాంటి విలువ ఇస్తాడు. దేవుడు పెట్టిన నియమం ఏంటో తెలుసా? బోధ వినేవాడు బోధించున్న వానికి ఏం చేయాలి? మంచి పదార్థాలను బాగానివ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా విందాం. జాగ్రత్తగా. బోధకుడు బోధించేటప్పుడు బోధకుడికి ఏం చేయాలట? మంచి పదార్థాలన్నిటినీ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? అది దేవుడు పెట్టిన నియమం. ప్రకటించేవాడికి అవసరాలు ఉంటాయి, బోధించేవాడికి అవసరాలు ఉంటాయి,
బోధించేవాడికి చాలా ఇంట్లో సమస్యలు ఉంటాయి. ఇప్పుడు నేను బోధిస్తున్నాను వాక్యం, నేను సేవ కొరకు నా జీవితాన్ని అప్పగించుకుని సేవ చేస్తున్నప్పుడు నాకు బట్టలు అవసరం కదా. చదవండి ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. మీ సంచులలో బంగారమైనను వెండినైనను, బంగారం వెండి రాగినైనను, ప్రయాణం కొరకు ఏంటది జాలెనైనను, 2 అంగీలనైనను, చేతి కర్రనైనను సిద్ధపరచ కొనకుడి. అంటే సిద్ధపరచుకోకండి. ఏం పట్టుకోకూడదంటే సువార్త ప్రకటించేవాడు పైన చెప్తున్నాడు, మీరు వెళ్ళుచూరా పరలోక రాజ్య సమీపించుదని చెప్పండి. మీరు చెప్పేటప్పుడు ఏం చేయాలట? ఏం పట్టుకెళ్ళొద్దు? బంగారమైనను వెండినైనను రాగినైనను చెప్పలేదు. ప్రయాణానికి అవసరం వేరే జాలే అంటే బ్యాగ్ అయినా బట్టలైనా చేతికర్ర అయినా ఏమి ఓ పూటకి అన్నం అయినా టిఫిన్ బాక్స్ అయినా పట్టుకెళ్ళాలి. అర్థమైన దేవునికి స్తోత్రం. మరి ప్రకటించడానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినోడు ఎలా ప్రకటిస్తాడు? ఆ కింద అన్నాడు, మీరు ఎవరింటికి వెళ్ళాడో అక్కడ అంటున్నాడు కదా, ఇగో పనివాడు జీతమునకు పాత్రుడు. అర్థమైన దేవునికి స్తోత్రం. ఎలాగట? పనివాడు జీతమునకు పాత్రుడు. వారికి ఏం ఊరికి ఇవ్వట్లేదు. నువ్వు వాక్యం చెప్పింది, నువ్వు పట్టుకెళ్ళదా? బంగారం పట్టుకెళ్ళొద్దు, వెండి పట్టుకెళ్ళొద్దు, అసలు గిన్నె కూడా జాలు కూడా ఏంటిది బ్యాగ్ కూడా పట్టుకెళ్ళొద్దు. నువ్వెక్కడికి వెళ్ళావో వాడు నిన్ను పోషిస్తాడు. నువ్వెవడికి బోధిస్తున్నావో వాడు నిన్ను పోషిస్తాడు. నువ్వెవడికైతే సువార్త ప్రకటిస్తున్నావో వాడే నీ అవసరాలన్నీ తీరుస్తాడు. అర్థమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు బోధ వినేటువంటి మనము, వాక్యోపదేశాన్ని పొందుతున్నటువంటి మనము, వాక్యోపదేశాన్ని అంగీకరిస్తున్నటువంటి మనము, వాక్యం ఉపదేశించే వానికి ఏం చేయాలి? వాని అవసరాలన్నీ తీర్చాలంతే. అలా చేస్తే ఏం జరుగుతుంది? బైబిల్ చదువు ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనం. మీ ప్రతిష్ఠాపనలన్నిటిలోనూ తొలుచూలు వాటన్నిటిలోనూ మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును. ఎవరు ఏయన్ని? మొదటి అన్ని ప్రతిష్ఠాపనలు, తొలుచూళ్ళు, ప్రథమ ఫలాలు అన్నీ ఎవరి? యాజకునివి. దేవునికి స్తోత్రం. మీరు సంపాదించుకునే ప్రతి 100 రూపాయల్లో 10 రూపాయల మీద మీ సేవకుని పేరు రాసి ఉంటుంది. దాని అర్థం అది. మీ పాస్ట్ గారి పేరు ఉంటుంది. దేవునికి స్తోత్రం. మీకు ఎవరైతే ఉపదేశం చేస్తున్నాడో, ఎవరి దగ్గర అయితే మీరు వాక్యాన్ని వింటున్నాడో వాడి పేరు ఉంటుంది. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవన్నీ కూడా ఏం చేయాలట? చదవండి. అక్కడ అంటున్నాడు, మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇవ్వాలను. అది మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు ఇవన్నీ పట్టుకుని రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సేవకుని యొక్క కుటుంబము పోషింపబడితే దేవుడు మీ కుటుంబాన్ని దేవుడు పోషిస్తాడు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎవరు పెట్టారు ఈ నియమము? ఎప్పుడు కూడా నోరు జారి మా పాస్టర్ గారు దశంభాగాలు ఏమన్నాడు అనకండి. ఎవరమ్మన్నారయ్యా? దేవుడేమన్నాడా? ఈ దశంభాగాలు ఎవరినమ్మన్నాడు? లేకపోతే ఈ ప్రథమ ఫలాలు ఎవరినమ్మన్నాడు? ఉపదేశము పొందేవారు. బయట ఎవడేమన్నాడు? రోడ్డు అంటే పోయాడే దశంభాగాలని అడగడా పాస్టర్ గారు ఎవడన్నా? బయట అంటే పోయేవాడికి ఎవరికైనా దేవుడు పిలిచారే దశంభాగం మీరు అన్నాడా? ఎవడవ్వాలి? ఉపదేశం పొందుతున్నావు అంటే ఆ ఉపదేశమునకు ప్రతిగా నువ్వేం చేయాలి? నీ ప్రథమార్పణలన్నీ, దశమ భాగాలన్నీ, నీ కృతజ్ఞతార్పణలన్నీ, నీ సమస్తమైనవన్నిటినీ, ప్రథమ భాగాలన్నిటినీ పట్టుకెళ్ళి యాజకునికి ఇవ్వాలి. నీ కుటుంబం ఆశీర్వదింపబడినట్లుగా నీ అర్పణలన్నీ యాజకునికి అప్పగించాలి. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకోసమే దేవుడు ఏమన్నాడంటే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో మీరు దొంగోళ్ళు అయిపోర్రా అన్నాడు. దొంగ అంటే ఎవడు చెప్పండి? దొంగ అంటే ఓ విషయం చెప్తాను. ఇదంతా ఈ 4 గోడల మధ్యలో నా తోట ఇది. ఈ తోటలో నేను భూమి దున్ని, నీరు కట్టి, మడిగట్టి, మందేసి, ప్రతిరోజు కలుపు తీసి, ప్రతిరోజు చెట్లు బాగు చేసి, ప్రతిరోజు చేనంతా శుభ్రం చేసుకుంటూ కొన్నాళ్ళు అయిన తర్వాత చెట్లు పెద్ద అయిన తర్వాత నా చెట్లు
కాయలు కాయట్లేదు. ఈ పక్కన ఉన్నవాడు ఏం చేశాడంటే, వెంకట గారు నాకులాగే కష్టపడ్డాడు, ఈయన చెట్లు బాగా కాతరా. వెంకట్ గారు లేనప్పుడు నేను మెల్లంగా ఇలాగ అడిగేసి టక్కని తెప్పేసుకుని మళ్ళీ ఇలాగ వచ్చేసాను అనుకోండి. ఇప్పుడు ఇలా తిప్పుకుని ఇలాగ అడిగేటేనంటే నువ్వు అడగటం కూడా సరిపో, నీ తోటలో ఉన్నావు కాబట్టి కదా. ఇప్పుడు అలా తెప్పుకుని వచ్చేటప్పుడు నేనేమవుతాను అంటే, నీది కానిది నువ్వు తెచ్చుకుంటే నువ్వెవడవో, నీది కానిది నువ్వు తెచ్చుకుంటూ దొంగడు, అంతేకాని దోచుకుంటాం కాదు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువారు ఏమన్నాడు తెలుసా అక్కడ మలకీ గ్రంథంలో, మీరు నా దగ్గర దొంగతనం చేస్తున్నారట. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఏం దొంగతనం చేస్తున్నాం మనం? అదే చేస్తున్నాం. ఏంటో తెలుసా, నువ్వు సంపాదించుకున్న దాంట్లో నీ వలన నీ సేవకుడు పోషింపబడాలని నువ్వు సంపాదించిన దాంట్లో మొదటి వాటి మీద నీ పాస్టర్ గారి పేరు రాస్తే ఈ క్రమాన్ని పెట్టింది ఎవరు? చెప్పట్లేదా? దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పురిమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా వినండి. ఇప్పుడే కానీ సండే స్కూల్ పిల్లలు నాటికలు వేస్తారు కదా, నాటికలు వేసినప్పుడు ఓ నాటికలో నరకం చూపిస్తున్నారు అన్నమాట. నరకాన్ని చూపిస్తే ఒక విశ్వాసి పోతలకు అన్నాడట. ఎవడో దూత దగ్గరికి వస్తే నీ పేరు ఎక్కడ లేదో నరకానికి పోయినాడట. ఈడు నరకానికి పోయాడట. నరకానికి పోయేసరికి నరకంలో చూసేసరికి పెద్దగారు సంఘ పెద్ద కనబడ్డాడంట. ఏమంటే బాబు సంఘ పెద్ద గారు మీరు ఎక్కడ ఉన్నారండి నరకంలో అంటే, ఈ సంఘ పెద్ద అన్నాడంటే నేనేంటి, మన పాస్టర్ గారు కూడా ఎవరు వచ్చారంట, మన పాస్టర్ గారు కూడా వచ్చాడంట. అయ్యో పాస్టర్ గారు వచ్చేయడం నడి వెళ్తామని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారంట. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే పాస్టర్ గారు మీరు వచ్చారంటే నేను వచ్చేయడం ఏంటి, మన పెద్దయ్య గారు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని? వాక్యంలో ఉంది, దొంగోడు పరలోకం ఉందా బైబిల్లో? దొంగోడు పరలోకం చేరలేడు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు చాలామంది సేవకులు ఇలాగే ఉన్నారు. వారి తోటలో చెట్లు ఫలము వారు తినడం మానేసి పక్క తోటలోని చెట్ల ఫలాన్ని తినేవారు. ఏదో వంకెట్టి ఏదో రకంగా ఏదో రూపంలో సంఘంలో కుటుంబంలో ఎవడో ఒకరిని లాగేసుకోవాలని చూస్తుంటారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు లాగేసుకోవడం నీ బుద్ధి ఏమైంది? అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఇంటి బంగారం మంచిదైతే పక్కన ఎందుకు అంటాం? జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే దేవుడి యొక్క నియమం ఇది. బోధించేవాడు బోధన పొందుతున్న వాని చేత పోషింపబడాలని దేవుడు పెట్టిన నియమము. ఈ నియమమును అనుసరించటం ద్వారా అనుసరించుస్తున్నటువంటి కుటుంబాలు దీవించబడతా ఉన్నాయి. అనుసరిస్తున్నటువంటి సేవకుడు దీవించబడుతున్నాడు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఇంకో మాట ఉంది, జాగ్రత్తగా విందాం ఒకసారి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చదువుదాం ఒకసారి. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారు వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము. సేవకుడు ఎలా పని చేయకూడదట? దుఃఖంతో చేయకూడదు, వేదనతో చేయకూడదు, కన్నీరుతో చేయకూడదు. అలా కన్నీటితో దుఃఖంతో పని చేస్తే దానివల్ల ప్రతిఫలం ఏంటి? నిష్ప్రయోజనం. దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెంత కన్నీరు గార్చినా, నువ్వు తలకిందులుగా ఉపవాసం ఉన్నా, నువ్వెంత గొల్లుబడి ఏడిసినా, నీ సేవకుని ఏడిపిస్తే నీ ప్రార్థనకు ప్రతిఫలము రాదు. నువ్వు గొల్లు పెట్టి ఏడ్చి 40 దినాలు ఉపవాసం ఉండి 50 దినాలు ఉపవాసం ఉండి నీ వలన నీ సేవకుడు ఏడుస్తూ ఉంటే, నీ వలన నీ సేవకుని హృదయం గాయపడుతూ ఉంటే దానివలన నీకు నీ భక్తి వలన నీకు ప్రయోజనము ఉండదు. నీ వలన నీ సేవకుడు ఎలా ఉండాలి? సంతోషంగా పని చేయాలి. వారు ఆనందంగా పని చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. దేవునికి స్తోత్రం. ఎవరికి లోబడి ఉండాలి? నీ పైన నాయకుడిగా నీ ఉపదేశము చేయువానికి మాత్రమే నువ్వు లోబడాలా. నీకు ఉపదేశించని వాడిని కొరకు నీకు అనవసరం. నీ ఉపదేశము పొందని వాడిని చోటికి నీకు అనవసరం. నీకు ఉపదేశం చేసేవాడిని మాత్రమే నువ్వు పోషించేటువంటి బాధ్యత నీది. పక్కోడిని పోషించాల్సిన అవసరం, వాడు మడమల మాడిపోతాను నీకు సంబంధం లేదు. హలో, అర్థమైంది నీకు? వాడు మలమల మాడిపోతున్నా నీకు సంబంధం లేదు. ఎందుకో తెలుసా? వాడు నీ పైన నాయకుడు కాదు. నీ మీద లెక్కప్ప చెప్పవలసింది ఎవరో? నేను. అది
నేను ఎవరి మీద లెక్క చెప్పాలి? నువ్వు ఎక్కడ బాప్తీసం పొందొచ్చినా సరే, నువ్వు నా దగ్గరికి వచ్చి ఉపదేశం పొందుతున్నావంటే నీ లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత నాది. ఇప్పుడు నేను లెక్క నీ మీద అప్పచెప్పవలసినప్పుడు నువ్వెవడికి లోబడాలా? ఈ మధ్యకాలంలో స్కూల్లో జాయిన్ చేయమని పిల్లల్ని చాలామంది ఇళ్ళకి వస్తుంటారు. అలా వచ్చినప్పుడు వాళ్ళు మంచి సిస్టమ్ చెప్తారు. మీ పిల్లోడిని అలా చేస్తాం, మీ అమ్మాయిని ఇలా చేస్తాం, మీ పిల్లలకి ఆ ట్రైనింగ్ ఇస్తాం, ఈ ట్రైనింగ్ ఇస్తాం, అది చేస్తాం అంటారు. అన్నీ చెప్పిన తర్వాత ఏమంటారు తెలుసా? ఆ ఫీజు ఎంతో కాదండి, సంవత్సరానికి 1,00,000 రూపాయలండి అంట. మనమేమో నా పిల్లోడు బాబు IAS అయిపోతాడు, IPS అయిపోతాడు, వీళ్ళు చెప్పే కబుర్లు అలాగే ఉంటాయి కదా. IIT వచ్చేది ఇంజనీర్ అయిపోతాడు, ఇంజనీర్ నీరేస్తాడని ఎంత కలలు కనేసి అయ్యో జాయిన్ చేద్దామని అంటే ఆడి చివరిని ఇంకో మాట అంటాడు. ఏంటో తెలుసా? ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం 10 నిమిషాలు మీరు పిల్లోడి మీద శ్రద్ధ పెట్టి అరగంట చదివించండి అంటాడు. ఇన్ని డబ్బులు నీకు తగలేసి నేను చెప్పడం ఏంటి? అలా చెప్తే బయట ఉన్న చిన్న స్కూల్లో వేసుకుని చెప్పుకున్నా సరిపోద్ది కదా. అర్థమైందా? ఇప్పుడు నీ దగ్గర నీకు పిల్లోడిని అప్పచెప్పామంటే బాధ్యత ఎవరిది? నీదే. నీ బాధ్యత నీకు అప్పచెప్పిన తర్వాత పక్కోడిని నేను లెక్క అడగలేను కదా. పక్కోడి దగ్గరికి వెళ్ళి వాడిని నా కుర్రోడు ఎలాగా చదవట్లేదని పక్క స్కూల్లోని అడగలేను కదా. నిన్ను అడుగుతాను, నువ్వు ఎక్కడ బాప్తీసం పొందొచ్చి నా దగ్గర ఉపదేశం పొందుతున్నా నీకు మీద లెక్కప్ప చెప్పవలసిన బాధ్యత. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ఉపదేశం పొందుతున్నటువంటి వారు, మీ సంఘాల్లో ఉపదేశం పొందుతున్నటువంటి వారు, మీ ఉపదేశించేటువంటి సేవకునికి నువ్వేం చేయాలి? లోబడాల. నీ సేన, నీ పైన నాయకుడు ఉన్నవాడు నీకు ఉపదేశం చేసేవాడిని నువ్వేం చేయాలా? పోషించాలా. నీ ప్రతిష్టాత్మక పనులు, నీ కృతజ్ఞత పనులు, నీకున్నటువంటి సమస్తమైనటువంటి ప్రథమ బలాలు, దశమ భాగాలు అన్నీ పట్టుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? నీ పైన నాయకుడిగా ఉండి నీకు ఉపదేశం చేస్తున్నటువంటి నీ సేవకునికి పట్టుకెళ్ళేవాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. టీవీలో వాకింగ్ చెప్తారు అంటే నువ్వు చెప్పట్లేదండి అనొచ్చు, నేను చెప్తున్నాను టీవీలో ఇస్తున్నావు అనుకోండి. టీవీలో వాక్యం చెప్పేటప్పుడు అయ్యలా రామలారా చాలా భారభరితమైన పరిచర్య, వేలాది మందికి సువార్త ప్రకటించడం, లక్షలాది మందికి సువార్త ప్రకటించడం, మీ వంతు ఇవ్వండి అంటాడు. నిన్ను ఎవరు చేయమన్నాడు? చేయలేనప్పుడు. నీ సంఘం నీకు ఇవ్వలేనప్పుడు నిన్ను ఎవరు చేయమన్నాడు? నీ సంఘం నీకు ఇవ్వనప్పుడు, నీ సంఘం నీకు సహకరించినప్పుడు పక్కోడి సంఘం నుంచి దొంగతనం చేయడం న్యాయం అన్యాయమా? ఎవడ మాట వెనకండి. ఆ టీవీలో వాక్యం చెప్తే వాడు సంగతులు ఎత్తారు. అందుకోసం నేను టీవీలో వాక్యం చెప్పేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే నా ప్రోగ్రాంలో నా QR కోడ్ ఉంటుంది, స్కాన్ చేసి డబ్బులు పంపించండి. ఇదిగో నా బ్యాంక్ అకౌంట్ ఇదిగో నాకు పంపించండి ఇప్పుడు అడగలేదు. ఎవరు నేను అడగలేదు కూడా, అడగడం కూడా. ఎందుకో తెలుసా? సంఘమునకు కట్టబడిన వాడు, సంఘములో ఉపదేశం పొందుతున్నవాడు ఆ సంఘ నాయకుడిని పోషించాల్సిన బాధ్యత వాడిది. దేవునికి స్తోత్రం. నువ్వు టీవీలో వాకింగ్ చెప్పు, శాటిలైట్లో వాకింగ్ చెప్పు, హెలికాప్టర్ మీద వాకింగ్ చెప్పు, విమానంలో వాకింగ్ చెప్పు, నాకు సంబంధం లేదు. నాకు ఉపదేశించేవాడు, నా మీద నాయకుడు ఉన్నవాడు, నాకు దేవుడు ఏర్పాటు చేసిన సేవకుడు ఉన్నాడు, వాడిని బాధ్యత నాది. రూపాయి ఎక్కువ ఉందా? ఆడికి ఎత్తాను. 2 రూపాయలు ఎక్కువ ఉన్నాయా? వాడి చేత పరిచయం చేపిస్తాను. 100 రూపాయలు ఎక్కువ ఉన్నాయా? వాడి చేత నేను టీవీలో వాక్యం చెప్పిస్తాను. 1000 రూపాయలు ఉన్నాయా? మేమే సువార్త దండయాత్రకు వెళ్ళిపోతాం. ఇంకో 1000 రూపాయలు ఎక్కువ ఉన్నాయా? మేమే వెళ్ళి సువార్త ప్రకటన చేసేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నియమం పెట్టిన వాడెవడో? పాస్టర్ గారా? మీ పాస్టర్ గారు నియమాలు పెట్టేవాడు కాదు. పెట్టిన నియమాలను ప్రకటించువాడు మాత్రమే, పెట్టిన నియమాలను బోధించువాడు మాత్రమే, చెప్పబడిన మాటలను మీకు వివరించువాడు మాత్రమే మీ సేవకుడు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యాన్ని అనుసరించి నడుస్తావా? ఆశీర్వదింపబడతాం. అక్కడ అంటున్నాడు కదా, మీ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం ఎవరి మాట వినొద్దు, సేవకుల మాట వినొద్దు, పక్కడు మాట వినొద్దు, ఈ పక్కడు మాట అనవసరం. మన అల్టిమేట్ గోల్ ఎవరిది? వాక్యమే. దేవునికి స్తోత్రం. వాక్యమే అల్టిమేట్ గోల్. సేవకుడి కాదు. నేను చెప్పేవైనా మీరు ఏం చేయాలి? అలాగున ఉన్నదో లేదో పరిశీలించు. అందుకని యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడు అని రాశాడు. మనం పరిశీలించి చదువుకోం కాబట్టి చాలామంది బైబిల్ తెస్తారండి, బైబిల్ తెరవరు. నువ్వేం చెప్పుకుంటావు చెప్పుకో, మాకెందుకు. మేము ప్రార్థనకి వెళ్ళేటప్పుడు డోక్రా బుక్ ఎట్టుకుని వెళ్ళాలి కాబట్టి డోక్రాకి వెళ్ళినాం, డోక్రా మీటింగ్కి వెళ్ళినావు, డోక్రా పుస్తకం పట్టుకెళ్ళిపోతాం అంతే. అందులో నువ్వు ఏం రాసుకుంటావు మాకెందుకు? ముఖం ప్రెసిడెంట్ మీద ముఖాన్ని కొడతాం. బైబిల్ ఎట్టుకెళ్తాం కానీ బైబిల్ ఓపెన్ చేయం. బైబిల్ కొనుక్కుంటే సరిపోలేదు, బైబిల్ చదవాలి.
బైబిల్ చదివితే సరిపోదు, బైబిల్ని అనుసరించి నడవాలి. అర్థమైన వాళ్ళు బిగ్గరగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు లోకం ఎన్ని అనుకున్నా, లోకం ఏ విధంగా మాట్లాడినా, లోకం ఏ విధంగా చేసుకున్నా, దేవుని సేవకుడు దేవుని యొక్క నియమమును బట్టి దేవుడు సేవకుని ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరికి ఒక మాట చూపించి ముగిస్తాను. కీర్తన గ్రంథము 35వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుదాం. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా. దేవునికి స్తోత్రం. దేవునికి ఒక పేరుంది, ఏంటట? తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు దేవుడు. ఎలాంటి దేవుడట? తన సేవకుని యొక్క క్షేమము, తన సేవకుని యొక్క ఉన్నత స్థితి, తన సేవకుని యొక్క ఆశీర్వాదము, తన సేవకుని యొక్క ఉన్నతమైనటువంటి జీవితాన్ని చూసి ఎవరు ఆనందిస్తారట? చెప్పట్లేదు. దేవుడు ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంబంధి దేవుని వల్లే బ్రతుకుతాడు, లోక సంబంధి లోకుని వల్లే బ్రతుకుతాడు. దేవుని సంబంధి అయిన వాడు దేవుడు సంతోషించే విషయాల్లో సంతోషిస్తాడు, దేవుడు దుఃఖపడే విషయాల్లో దుఃఖపడతాడు. అవునంటారా కదంటారా? అవునా కదా? దేవుని సంబంధం అయితే దేవుని వల్లే ఉంటాడు. ఇప్పుడు దేవుడు ఎలాంటి గుణం కలిగిన వాడు? పాస్టర్ గారు మంచి బట్టలు వేసుకుంటే ఏడుచుకోడా. కొన్ని చోట్ల పాస్టర్ గారు తెల్ల బట్టలు వేసుకుంటే పామ్మిక ఆ తెల్ల బట్టలు మాసివే వరకు కూడా వాడి మీద మామూలుగా ఉండదు. ఇక ఇప్పుడు చూసేవాడే తెల్ల బట్టలు వేసారు. పాస్టర్ గారిని కడుపు నిండా భోజనం తిన్నవారు, ఓ మంచి బట్ట వేసుకునేవారు, ఓ మంచి బండి తోలనేవారు. కొనుక్కోకపోయినా కారు కొనుక్కున్నామని పెద్ద వదంతా చేసి ఊరంతా పాటి చాటించేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కారు కొనేసారట. సేవకుని యొక్క క్షేమమును చూచి దేవుడు ఏం చేస్తాడట? సంతోషిస్తాడు. నువ్వు దేవుని బిడ్డవైతే నీ సేవకుని క్షేమమును చూచి నువ్వు సంతోషిస్తావు. లోకులు ఉన్నవారు సేవకుని యొక్క క్షేమాన్ని చూచి ఎందుకు వాళ్ళు ఈర్ష్యపడుతున్నారు తెలుసా? వారు ఎవరు కాదు? దేవుని సంబంధులు కాదు, వారు దేవుని ఎరిగిన వారు కాదు, దేవుని యొక్క వాక్యమును ఎరిగిన వారు కాదు, దేవునికి లోబడిన వారు కాదు. గనుకనే దేవునికి ఉండవలసిన గుణ లక్షణాలు, దైవ బిడ్డలకు ఉండవలసిన దైవ గుణాలు వాళ్ళలో ఉండవు. కనుక సేవకులను చూసి ఏం చేస్తున్నారు? ఈర్ష్య పడుతున్నారు. సేవకుని క్షేమాన్ని చూసి, సేవకుని యొక్క ఉన్నత స్థితిని చూసి దుఃఖిస్తున్నారు. వాళ్ళ ప్రాణానికి పరి ఏడుస్తున్నారు. ఈరోజు దేవుని సేవకుని యొక్క క్షేమమును చూసి సంతోషించేవాడు దేవుని సంబంధి. దేవుని యొక్క సేవకుని యొక్క క్షేమమును చూసి దుఃఖపడేవాడు లోక సంబంధి. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని సంబంధివా, లోక సంబంధివా? నువ్వు వాక్యానికి లోబడేవాడువా, వాక్యానికి అవిధేయుడు అయ్యేవాడువా? ఈరోజు ఒకటే మాట, నీ కుటుంబము ఆశీర్వదింపబడాలి అంటే, నీ కుటుంబము దీవించబడాలి అంటే నువ్వేం చేయాలి? ప్రతి మొదటి ఆదివారం ప్రార్థన రావాలి, వీలైతే మధ్య మధ్యలో వెళ్ళాలి, వీలైతే 40 రోజుల కోటకి వెళ్ళాలి, వీలవ్వకపోతే ఇంటికాడ కూర్చొని ఏం చేయాలి? ఆ మొగల రేకులు, ఆ దీపాలు, ఈ దీపాలు ఆరిపోయాలి. అంతేనా? మరి ఏం చేసేది? ఇంటికాడ కూర్చొని ఏం చేయాలట? నీ పైన నాయకుడు ఉన్నవాడు నీకు ఉపదేశం పొందేవాడికి నీ సమస్తమైన అర్పణలన్నిటినీ అర్పించాలి. అప్పుడు నీ కుటుంబము ఆమేన్. హల్లెలూయా. నిజంగా అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం. మేము అలాగునే బ్రతుకుతామన్న వాళ్ళు దేవునికి స్తోత్రం. చాలామంది చేతులు పెడతారు, మా ఉద్దరు బాబు అన్నట్టు చూస్తున్నారట. ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మీ కుటుంబాలు దీవించబడును గాక. మీరు ఇస్తున్న ప్రతి అర్పణను బట్టి ప్రభు మీ కుటుంబాలను దీవించును గాక. మీరు ఇస్తున్న ప్రతి అర్పణను బట్టి మీ కుటుంబాల్లో దేవుడు ప్రతిఫలం ఇచ్చును గాక. మీరు విత్తుతున్న దానికి మీరు పంట కోతురు గాక. మీ విశ్వాసాన్ని బట్టి మీరు ప్రతిఫలం పొందుకుందురు గాక. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము మీ జీవితాలను బట్టి మీ ప్రతిఫలము పొందుకుందురు గాక. మీ విశ్వాస తగినటువంటి ప్రతిఫలం మీరు పొందుకుందురుగాక. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడును కృపగలిగిన దేవా, జీవాధిపతి, ఘనమైన దేవాన్నిచ్చుటకు తండ్రి, సమాధానాధిపతి, మీకు స్తోత్రం స్తోత్రం. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. అయ్యా నేను దొంగగా ఉన్నానేమో, అయ్యా నేను దొంగగా ఉన్నాను,
ఒక సేవకునిగా ఉంటే ఒక దొంగగా ఉన్నానేమో, ఒక విశ్వాసిగా ఉంటే దొంగగా ఉన్నానేమో. ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించు. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభా, నీ మాటకి లోబడతానయ్యా, నీ చిత్తానికి లోబడతానయ్యా, నీ వాక్యానికి లోబడతానయ్యా. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించారు. కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు. ప్రభా, ఇగో తండ్రి, మీరు నాకు ఇచ్చినటువంటి సంఘాన్ని బట్టి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. వారికి నాయన నీ వాక్యాన్ని ఉపదేశిస్తున్నాం. నువ్వు పిలుచుకోగా, నీవు రాగా, అయ్యా ఇగో తండ్రి, నువ్వు మమ్మల్ని ఎదుర్కోగా నీ కాళీని మోస్తూ ఉన్నావు. నీ పని చేసే వారికి నువ్వు నియమించిన నియమాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నావు. నీ నియమముకు లోబడి ప్రభా ఇగో తండ్రి సంఘము సేవకుని పోషిస్తూ, సేవకుని బలపరుస్తూ, సేవకుని యొక్క సహకరిస్తూ ప్రభా ఇగో తండ్రి సేవకుని పక్షాన్ని నిలబడుతూ ఉన్నారు. ఎవరు ఎంతకైతే నీ సేవకుని యొక్క భవిష్యత్ నిమిత్తమైన యొక్క నియమక కానుకలను ఇస్తున్నారో వాటన్నిటిని అంగీకరించి వారి కుటుంబాలను నూరింతలు దాయిచ్చారు. నీ దయా వర్షాన్ని వారి మీద కుమ్మరించాలి, నీ ఆత్మ వర్షమును వారి మీద కుమ్మరించాలి, నీ కనికరమును వారి మీద ఉంచాలి. తగిన ప్రతిఫలాలు వారి కుటుంబాల మీద దాయిచ్చారు. వారి కుటుంబములను ఆశీర్వదించండి. సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.